వెలిగించాలి ఆలోచనే లేకుండా మనము జీవించుచున్నాం. ఇన్ని ఉన్నటువంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలు పెట్టి ఉన్నారు. ఆయన కొరకు మనం ఏమి అర్పించుదాం. ఈ దినమందు మనందరి కొరకు ఆయన ప్రాణం విడిచెను అనే వాక్యమును మనం వినగలి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనందరి యొక్క పాపములను కడిగి ఆయన పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతను మనమందరినీ పాలించుకొని దేవుని కుమారులముగా కుమార్తెలుగా జీవించాలని ఆయన ఆశపడి ఉండగా మనమందరమును ఈ దినము ఎంతమందిని దేవుని వైపు చూస్తున్నాం. ఆయనను మన రక్షకుడుగా మనము అంగీకరించి చూస్తున్నాం. హృదయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖముతో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖముతో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము